హలో నమస్తే, నేను మీ రేణుగనకుల. మేమైతే ఏం చెప్తున్నాం అనుకుంటారా, మొక్క గారెల కోసం అయితే మాకు ఇవి తీసుకున్నాం. ఏం చెప్తామంటే ఇవి తీసేసి మళ్ళీ వీటిని మొలిచి మేమైతే మొక్క గారెలు తీసి మీకైతే తీస్తాం. ఈ ఒక ఊర్లోకి ఒక తాత వస్తే తాత దగ్గర తీసుకున్నాం. కేజీ 100 రూపాయలకి ఇచ్చిండు. ఒక్కడు కూడా ఎక్స్ట్రా కూడా ఇవ్వలేదు. స్వీట్ కార్న్ కాదు, నాటు కంకులే తీసుకున్నాం. మాకు ఈ ఇరగను కూడా ఎరగట్లేదు, అంటే అంత బలం తక్కువ ఉంది. అమ్మో, పళ్ళు వెళ్తున్నాయి కానీ కళ్ళు వెళ్తున్నాయి కానీ ఏ తిరగట్లేదు. అంత బలంగా ఉన్నాయి, అంత బలంగా ఉన్నాం మేమే. అమ్మో ఎరగట్లే, కష్టమే. అట్లా కాదు, ఒక లైన్ మొత్తం తీయాలి ఫస్ట్. నాకు అట్లాంటి ఐడియాలు, సాగు ఐడియాలు బాగున్నాయి. ఒక లైన్ మొత్తం తీయాలి. ఇంకా మరిపోయి నేను తీసుకుంటే నేను ఆయన ఇంకా లేత ఎత్తుంటే నేను ఇంకా కొంచెం ముందు చేయించాను. మక్క గారెలతో స్వీట్ చేస్తారు కదా, అదే బెల్లం గారెలు అవి చేస్తాం కదా మేము. ఎట్లా తీసుకున్నాం అంటే, మా వదిన ఒక 50 రూపాయలు, నేను ఒక 50 రూపాయలు వేసుకొని తీసుకున్నాం. అంటే 100 రూపాయలు ఒకళ్ళం కట్టలేం కదా, ఇన్స్టాల్మెంట్లో పే చేసినాం. మరి వాళ్ళు వస్తుంది. ఒక చెంచాను గంటను కావాలి నాకు. నాకు వచ్చే ఐడియాల ముందు ఎవ్వరు ఐడియాలు పనికిరావు, మందిని ముంచే ఐడియాలు. ఇయే నా ఐడియాలు. మీకు ఎప్పుడన్నా మధ్యలో తీస్తేనే అది వస్తుంది, ఒక లైన్ తీస్తేనే వస్తుంది. కాబట్టి ఇట్లా తీసుకోండి. ఇట్లాంటి సాగు తెలివితేటలని నాకు దగ్గర చాలా ఉన్నాయి, నేర్పిస్తాను నేను మీకు. నేర్చుకొని బాగుపడండి. ఇగో చూడండి, ఇట్లా తీయాలి. ఈ ఒక లైన్ అయితే తీసుకున్న తర్వాత అయితే ఇగో ఇట్లా తీయాలి. ఇవి నా తెలివితేటలు నేర్చుకోండి. నేనే రోగం వచ్చిన కోళ్ళెక్క ఎందుకు అయినానంటే, నిన్న గ్యాస్ అయిపోయింది మాది, అన్నం తినలే సత్తా, అందుకని రోగం వచ్చిన కోళ్ళెక్క అయినా. ఇప్పుడే మా అమ్మ ఊరికి పోయి వచ్చింది. ఎండిపోయి నీళ్ళు లేని చెట్లు లెక్క అయింది. ఇక మా బుడ్డిగా అడిగాలి, బడికి పోలేదు, చదువు ఎక్కువైంది. చదువు ఎక్కువ కాలేదు, ఏం కాలేదు. జింగో శాతకం బొంగో శాతకం ఉంటుంది ఒకటి, దాన్ని చూడడానికి ఇంట్లో ఉన్నాడు. పొయ్యి వచ్చింది. ఎన్నికే ఇవాళ ఎన్ని కేజీలు వచ్చింది? ఇవాళ 15 కేజీలు వచ్చిందంట మా వదిన మిరపకాయలు. 13 రూపాయలు కేజీ. 10ంటికి వచ్చి మిరపకాయలకు పోయి వచ్చింది మా వదిన. ఎట్లా అంటే కేజీ 13 రూపాయలు అంట. ఒక కేజీ 13 అంటే 15 కేజీలు వచ్చింది. పొద్దున్నే పోయి 10ంటి వరకు వచ్చిర్రు. అంటే 150 రూపాయలు. 150 రూపాయలు 10 మూళ్ళు 30 రూపాయలు. 130 రూపాయలు. 130 రూపాయలు పైన 15 రూపాయలు. మొత్తం అటు ఇటు 200 సంపాదించింది. గ్రేటే. నా లెక్క పని పాటలు ఎక్కువ కాకుండా కొంచెం పని నేర్చుకుంది కాబట్టి పని చేస్తుంది. నేనైతే ముందే కళ్ళు వెళ్ళినాయి, పళ్ళు వెళ్ళినాయి కాబట్టి ఇంక మిరపకాయలకు పోతే ఇంకేం వెళ్తాయో నాకే అర్థం కాదు, అందుకే వెళ్తలేదు. ఇట్లా తీసుకున్నాం మేము, ఒక లైన్ గంటతో పీకేసి తీసుకున్నాం. ఏమేమి తెచ్చినావు? కట్టలు 150 రూపాయలు ఇచ్చిన నేను మా అమ్మకి ఛార్జీలో, డబ్బులు లేక. భద్రాచలం మొత్తం తెచ్చిన. భద్రాచలం అవతల మాకు వాళ్ళ ఇల్లు. ఇక మేము మా అమ్మ ఏం తెచ్చింది, ఇది తాగుది. ఇక పూలు తెచ్చింది, ఇగో 3 సెంట్లు తెచ్చింది. మా వదినికి ఒకటి, మా అమ్ములకి ఒకటి, నాకు ఒకటి. కీరాలు తెచ్చింది, ద్రాక్షాలు తెచ్చింది నాకే. ఇగో ద్రాక్షకాయలు
ఒక్కదానే తింటావా అత్తే నాకు చూపిస్తున్నారా వాళ్ళకి చూపి అంత ఇగో ఇగో దాచుకుంటారు నిజానికి ఊర్లలో కాబట్టి బతుకుతున్నాం కానీ బయట అయితే బతకలేము రెంటే కట్టుకోవాలి అవి కట్టుకోవాలి ఇవి కట్టుకోవాలి మాతోటి కాదు జిలేబీ కూడా వచ్చింది జిలేబీ నా ఫేవరెట్ అని తెచ్చింది అది నా ఫేవరెట్ తెచ్చింది అందరికీ ఫేవరెట్ జిలేబీ జిలేబీ కాదు దాని పక్కంది అబ్బా జిలేబీ ఈ కొబ్బరి బిస్కెట్లు అదే నాకు కొబ్బరి బిస్కెట్లు ఎట్లా చేస్తారో నేర్పిలే హోటల్ మేనేజ్మెంట్లో సాల్మండ్ బిస్కెట్లు హాల్మండ్ బిస్కెట్లు అట్లాంటివి నేర్పించారు కానీ ఇవి నేర్పిస్తే నేను కూడా చెప్తాను మళ్ళీ వీటిని రోట్లు వేసి బాగా గట్టిగా దంచి మళ్ళీ ఏం చేయాలంటే వాటర్ పోసి ఇడ్లీ పాత్రలు వేసి పెట్టేస్తే మళ్ళీ బిస్కెట్ ఎక్కుతాయి పుచ్చకాయ ఎంతది 70 రూపాయలు మా అక్క దగ్గర నుండి పైసలు అడుక్కొచ్చుకొని మా అక్క ఇచ్చింది డబ్బులు మాకు ఇవి కొనుక్కోవడానికి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ బాగాలేదు డబ్బులు లేవు అందుకని మా అక్క దగ్గరికి పోయి అడుక్కొచ్చుకున్నాం ఇది ఒకటి కొనుక్కొచ్చు ఇవన్నీ పాపం మా అక్క ఇచ్చిన డబ్బులతోనే కొనుక్కున్నాం మా బాబుకు తెలియకుండా దాచుకున్న డబ్బులు ఇచ్చింది పాల ప్యాకెట్ చాపత్త నీళ్ళు పోసి పెట్టింది క్యాప్సికం క్యారెట్ కీరా మొత్తం నాయే ఇది తింటే నేను నాకు రోగం వచ్చింది ఇక మాయ రోగం అందుకని ఇదే తింటున్నా డబ్బులు లేని టైంలో కూడా ఇలాంటివి తింటున్నా అంటే నేను ఎంత రిక్స్ అనుకునేది మా అమ్మ పోయి మా అక్క దగ్గర డబ్బులు తీసుకొని తెచ్చింది మళ్ళీ మా అక్కకి ఇవ్వాలి పాపం ఎప్పుడో ఒకప్పుడు ఇవ్వాలి ఇప్పుడు కాదు ఇక ఉల్లిగడ్డలు కూడా తెచ్చినాం మేము ఆలుగడ్డలు కూడా తెచ్చినాం అవి ఇటీయమ్మా చూపిస్తా వాళ్ళకి గోంగూర కూడా తెచ్చినాం ఇక ఆలుగడ్డలు కేజీ ఎంత ఆలుగడ్డలు కేజీ 40 అంట మళ్ళీ కప్పు చార్జర్ అక్కిచ్చిందా కప్పు చార్జర్ వాడడం రాదు చార్జర్ తెచ్చుకోవాలి ఈ చిక్కీలు ఆంధ్రాలు ఇస్తారుగా బళ్ళల్లో స్కూళ్ళల్లో మా అమ్ములకి ఇచ్చిర్రు మా అమ్ములకి మా కొడుకుకి ఇచ్చిర్రు తీసుకురా గోంగూర ఎంత ఏంది గోంగూర ఎంత రేటు ఉంది ఏంది ఆ చెట్లన్నీ నెయ్యమ్మా గోంగూర చెట్లు అసలు కనుబుద్ధి గారేది కానీ నువ్వు వీడియో చేస్తాని ఇక గోంగూర కూడా తెచ్చినాం ఎర్ర గోంగూర అయితే మేము చిన్నప్పుడు ఏం చెప్తుండే అంటే మీరు ఎంతమంది చేసిరో నాకు కామెంట్ చేయండి ఈ గోంగూర అంతా కోసిన తర్వాత ఈ చెట్లు తీసుకుపోయి నీళ్ళు వచ్చే దగ్గర వేసేటోళ్ళం మేము మీరు కూడా అట్లనే చేసేటోళ్ళ చేస్తే ఒకవేళ కామెంట్ చేయండి అక్క మేము కూడా చేసినామని కామెంట్ చేయండి 3 కట్టాలు తెచ్చినా 30 రూపాయలు అయినాయి మా అమ్మ నేను యూట్యూబ్లో వంటలు చేస్తున్నాను అని తెస్తుండే అన్నట్టు ఇగో ఒకటే 20 రూపాయలు మొలక్క అదే బాయ్ ఒకటి 20 రూపాయలు అంట పెద్దగా ఇంత పొడుగుంది కోసిచ్చింది ఏం తినాలో ఏం చేయాలో అర్థం కావట్లేదు మక్కగారులు కూడా ఇస్తాం మేము తెలుసా అట్లాంటి రిచ్ కాదు పూరే మేము కానీ తప్పట్లేదు చేయడానికి అన్నీ మీకోసమే చేసి చూపిస్తున్నాను నేనైతే తెలుసా చాలా కష్టపడి చేస్తున్నా కానీ కష్టపడి నిన్న తింటున్నా దగ్గర ఉంటే మీరు దగ్గర ఉంటే మీకు పెట్టేటోళ్ళం తెలుసా మేము ఎంత మంచి వాళ్ళమో తెలుసా నిన్న మా అమ్మ పచ్చడి చేస్తే అన్న వేరే అన్న వస్తే అన్నకు కూడా ఇష్టం పచ్చడి మళ్ళీ పొద్దున్న నేను కూర చేస్తే కూర గుమ్మగుమ్మల వాసన వస్తుందని ఇంకొక బాబాయ్ అడిగితే ఆ బాబాయ్కి కూడా ఇష్టం నేను కూర తెలుసా అట్లుంటుంది నాకు నేను అంత మంచిదాన్ని డప్పుగా కొట్టకూడదు ఇప్పుడు పాలు తాగబెట్టాలి అమ్మ కస్టర్డ్ పౌడర్ తేవచ్చు అది మనం చేసుకుంటాం డబ్బులు మిగలేదు షాజీకే మిగలేదు అక్క 500 వేరే అయినా డబ్బులు ఇవ్వాలి ఆయన డబ్బులు ఆర్గానిక్ బెల్లం ఉంది మా దగ్గర ఆల్రెడీ ఆర్గానిక్ బెల్లం వేసి తీయాలి కారం
ఇది ముదిరిపోయినది. మా ఇంటికి ఒకడు వచ్చిండు తెంపిండు. అయితే నాకు వాడి మీద కోపంతో లాక్కున్నాను, నా చెట్టు మీద చేస్తావా అని. ముదిరిపోయింది. గోరు కాదుగా, గొడ్డలు కూడా దిగదు. కానీ నాకు చెయ్యి వేసి నేను మెంటలతో తీసుకున్నా. నాకు చెయ్యేసి నేను కోపంతో తీసుకున్నా. నేనే చెట్ల మీద చెయ్యను. వాడెత్తే నాకు ఎట్లుంటుంది? కోపం వస్తుందా రాదా? చెట్ల మీద చేస్తే వస్తుందా రాదా? రావాలి. అంటే నేను గొయ్యను. మేము కింద కూర్చోలేము, ఎందుకంటే మాకు పోయిన జన్మలో నడువులు పడిపోయినాయి. అందుకే మంచం మీదనే కూర్చొని అన్ని పనులు చేస్తాం. ఇక మా బుడ్డి గారు ఇవన్నీ ఒలుస్తుంది. బుడ్డి బయట ధైర్యంగా చెప్పు. మీ పిట్ట జాతరలకు ధైర్యంగా చెప్పు. బడికి ఎందుకు పోలేదు? బడికి పనికి పోతాడంట రేపటి నుండి. బుడ్డిగాడు మా అమ్మ ఏమో గోంగూర కొత్తుంది. మా మేకేమో ఏం తిందామా అని ఎత్తుక్కుంటుంది. నేనేమో ఎండిపోయిన కాకి లెక్క అయింది అంతే. అరే ఆ మేక చూడు ఇట్లా ఎత్తుందో. మా స్మైలీ ఏమో రొప్పుతుంది. ఇప్పుడు దాకా మా బుడ్డిగానికి పని నేర్పిన నేను. అయితే ఆ పని నేర్చుకోలేక వెళ్ళిపోయాడు. మీరైతే ఎట్లా ఎత్తారు గారెలు? ఇట్లనే ఎత్తారా? పని నేర్పించిన. అయితే పని నేర్చుకోలేక అడిగి పోయింది ఎండల. సాయంత్రానికి ఇది కూడా రాదులే వాడికి. మా మేక ఇప్పుడే పాలిస్తుంది. ఏం చేసినావు గుడ్డి? పట్టుకో అంటుండే. మీరైతే గోంగూరతో ఏం చేస్తారు? పచ్చడి చేస్తారా లేకపోతే కూర చేస్తారా? ఏం చేస్తారు? కామెంట్ చేయండి. మేమైతే గోంగూర కోస్తున్నాం. ఇప్పుడే కడిగి జరసేపు ఎండబెట్టి మరి పచ్చడి చేస్తాము. పచ్చడో కూర ఏమో మాకే తెలీదు, చూడాలి దాన్ని బట్టి. మొత్తం ఇసుకిసుకే ఉంది గోంగూర, మస్తు ఇసుక ఉంది. ఎందుకంటే అది తౌడు నేల అంటారు కదా, గల్ల వండింది. నేనే పోయి పండించి తీసుకొని వచ్చిన, అందుకే అంత కరెక్ట్గా చెప్పింది. అగా ఎప్పుడు ఇవి పెట్టు మేక పాలు అయ్యి ఎట్లా. అరే రే ఇప్పుడు దాకా బాగానే అయింది, ఇప్పుడే పొడుస్తుంది. ఇప్పుడు వదిలిపెడతాయి, వదిలిపెట్టి పోతాయి. ఇంక వదిలిపెట్టి ఇప్పుడే పోతాయి, ఏటకి పోతాయి. ఏటకి పోయి ఇప్పుడు అలా రావు అనుకునేరు అట్లా. అదంతా భ్రమే. ఎమ్మటే వచ్చి మమ్మల్ని తిట్టడానికి కట్టడానికి పోతాయి. అసలు వీటిని మేకలలో తోలినాం మేము. అయితే మీకు మేకలు ఉన్నాయి అక్క, మేకలు మీరే పెంచుతారా అంటే మేము పెంచుతాం కానీ కొయ్యము. అయితే ఎంతంటే మాకు మేకలు పశువులు అంటే మాకు ప్రాణం అనమాట. ఎంత ప్రాణం అంటే మేము లోన్లో మా అమ్మకు వచ్చినాయి, లోన్లో 4 వచ్చినాయి. 4 వీటిలల్లో 3 ఒకటి అమ్మేసినాం. ఎర్ర మేక, ఎర్రది ఒకటి ఉంటుంది, దాన్ని అమ్మినాం. తర్వాత ఇంకొకటి ఉంచినాం, 2 బిడ్డల తల్లి, 2 పిల్లలు పెడుతుంది, దాన్ని ఉంచినాం. దాన్ని ఉంచినాక ఎప్పుడు 18 ఇచ్చిర్రు. 18, 19 ఈ 6 ఏండ్లు కూడా కాపీయటానికి నెలకు 500. అంటే నిన్న మేము కూర్చొని లెక్క చేసినాం, 50,000 అయినాయి. 50,000ల్లో ఆ 2 పిల్లలు పెట్టేది ఉంది కదా, దాన్ని ఈ మధ్య మందలో తోలితే అదేమో ఇట్లా కంప గుచ్చుకొని చచ్చిపోయింది. కంపలు ఇరికి చచ్చింది అది, 2 పిల్లలు పెట్టి. దాన్ని అమ్ముకుంటే ఒక 10,000 వచ్చేటి, అదేమో అట్లే చచ్చిపోయింది.
దానికి పుట్టిన పిల్లలు 3 ఉన్నాయి. 3లో బుజ్జిగాడు ఒకడు. బుజ్జిగాడిని అమ్మేసినాం. బుజ్జిది ఉంది, బుజ్జిదా నక్కు ఉంది. ఇప్పుడు అయ్యే 2 పిల్లలు పెట్టి అయ్యే పోతులు అనమాట. వీటిని కాపీయడానికే నెలకు 500. వీటికి మందులు మాకులు అన్నీ కలిపి మన డబ్బులే బొక్క ఉల్టా. నాకు తెలిసి అయితే ఈ మేకలు గీకలు అనవసరం. ఇన్నైనాయి, నిండా అయినాయి. ఇలా మా వదిన సగం నేను సగం. మా వదిన అంటే మా వదిన సొంతం, మా వదిన మా అన్నయ్య భార్య. మళ్ళీ ఎవరని అడిగారు. అయితే మేకలు మందలు ఉన్న వాళ్ళకి ఉపయోగమే ఉంటుంది. ఎందుకంటే వాటి వెనక పోయి కాసుకొని ఇంట్రెస్ట్గా నేర్చుకునేటోళ్ళకి లాభమే ఉంటుంది. లాభం అంటే వాళ్ళకి వస్తాయి. వాళ్ళు తినేదానికి తాగేదానికి సరిపోని వస్తాయి. ఒకవేళ ఒకళ్ళ కిందికి పనికి పోతే, కూలి పనికి పోతే ఎంత వస్తాయో ఈ కాసుకుంటే వాళ్ళకి సర్వే అయ్యానుక. ఒకవేళ 100 గొర్రెలు కానీ 100 మేకలు కానీ అట్లా ఉన్నాయి అనుకో, 200-300 ఉన్నాయి అనుకో, వాళ్ళకి ఇంకా లాభం ఉంటుంది. అట్లనే అవి వచ్చే రోగాలు కూడా ముందే కనిపెట్టాలి. వాటికి చేసే చాకరీ కూడా చేయాలి. అప్పుడు చేస్తేనే వస్తాయి పైసలు. ఏటి మీద పుక్కట్ల లాభం అయితే రాదు. అందుకని ఈజీ మనీకి అలవాటు పడ్డ వాళ్ళంతా పట్నం పోయి ట్రాప్ చేయడం ఇట్లా చేస్తారు. ఒకవేళ కష్టపడాలంటే ఇదే వేళ కష్టపడాలి. మీరు పశువులను కొనుక్కున్నాం, జంతువులను కొనుక్కున్నా, ఏది కొనుక్కున్నా. కానీ మళ్ళీ నా దగ్గర ఇంకొకటి ఉంది మంచి హ్యాబిట్. ఏంటంటే మనుషులకి ఏమన్నా అయితే పట్టించుకోను నేను. అదే ఒకవేళ మేకలకో మా డాగ్కో లేకపోతే ఎవరికి ఏదైనా కూడా తెలిసిపోతుంది నాకు. ఎందుకంటే నోరు లేదు, చెప్పలేవు కాబట్టి వెంటనే కనిపెట్టేస్తాను నేను. అందుకే ఏమైందని చెప్పేసి కనిపెట్టేసి మందులు తీసుకొస్తా. అదొక మాయ రోగం ఉంది నాకు అంతే. ఇటుతోటి అయితే గారెలు చేస్తాం మేము. అడిగి మమ్మీ ఏం చెప్తుందో గొంగూర కొడుతుంది. అరే పాలు పెట్టినా నేను ఇప్పుడే. మా అమ్మ పాలు ప్యాకెట్ తెస్తే ఇప్పుడే పాలు పంపుతుంది. పాలు బంద్. ఎండాకాలం వచ్చింది ఇంకా తగ్గిపోయినా నేనైతే. స్వెట్టింగ్ వస్తుంది. స్వెట్టింగు, స్మోకింగు, కీకింగు అంటే ఈ పీక్ ఇంగ్లీషు. అవి అయితే అట్లా చెప్తాయి చికాకు. ఆ మేకలేమో అట్లా చికాకు చెప్తుంది. బాయ్. మళ్ళా మేము ఇద్దరం చేసి సగం, మా వదిలికి సగం నాకు సగం తీసుకొని మళ్ళీ వస్తాం. మేము గారెలు చేసేటప్పుడు చూపిస్తాం వీడియో. మొత్తంగా అదే ఎంత తింటే అంత తీసుకో. మా వాళ్ళకి ఇంత ఎత్తురు. మాకు ఒకటే టెంపరేచర్ ఉంది, ఏమనుకోకరి. మధ్యాహ్నం చెప్పిన కదా అరే గారెలు చెప్తాం మేము ఈరోజు అని. అందుకే ఇది గో. ఒకటే టెంపరేచర్కి ఇన్ని ప్లేట్లు పెట్టినాం. ఎప్పుడో కానీ డాన్ దూమ్ దుస్కని పేలుతుంది. ఖాళీ గిన్నె తెచ్చుకుందాం. ఇదిగో ఖాళీ గిన్నె. తర్వాత ఇగో ఈ నానబెట్టినాం కదా మక్కలు, చూపెట్టరా ఇక్కడ దగ్గర చూపెట్ట. మక్కలు అయితే నానబెట్టినాం. దాన్ని ఇలా తీసుకొని వేసుకుంటున్నా ఇప్పుడే. మిక్సీ పడుతున్నాం. నూరనీకైతే పెద్ద రోల్ లేదు మా దగ్గర, అందుకని ఇట్లా ఎత్తున్నాం. జోరు అవుతుంది. అనుకున్నట్టే అవుతుంది. జోరు అవుతుంది. అనుకున్నదే జరిగింది గాయస్. మెత్తగా అయితే పడతలేము మేము. అనుకున్నట్టే జరిగింది. మెత్తగా అయితే అవుతుంది. కథం కాంగ్రెస్ జేబోలో తెలంగాణ. అనుకున్నదే జరిగింది. కొత్తగా ఏం జరగలేదు. నేను ఫ్యూచర్లో ఏం చేద్దాం అనుకుంటున్నానంటే 30 గదులు కట్టి గదికి ఒక సిపాయిని పెడదాం అనుకుంటున్నా. ఈ బాత్రూమ్ అంత ఇంట్లో ఉండలేకపోతున్నాం మేము.
కరెంటు పోయింది చూసిరా, అట్లుంటుంది. ఎందుకో ముందు దరిద్రం పుట్టినాక నేను పుట్టిన, నాకెప్పుడు ఇట్లాంటివే జరుగుతాయి. అయ్యా కరెంట్ వస్తలేదు కదా. వస్తుందా? వచ్చింది షీరా. అట్లా దరిద్రం నేనే, లక్కు కూడా నేనే, రెండు నేనే. శని నేనే, సంతోషం నేనే. ఎట్లా గట్ట బలం లేకపోయినా గట్టిగా లాగిన. అమ్మయ్య మా అయితే అయిపోతున్నాయి. ఏం చేసినామంటే మా వదిన నేను కలిసి తీసుకున్నాం. మా వదిన 50 రూపాయలకు తీసుకుంది, నేను 50 రూపాయలకి, అంటే ఇద్దరం కలిసే తీసుకున్నాం. 100 రూపాయలకి తీసుకొని ఇద్దరం కలిసి వలుసుకొని 100 రూపాయలకి అయినాయి. సరే 50 రూపాయలు షేర్ చేసుకున్నాం. అది తీసుకురా రే, బెల్లం తీసుకురా. ఏమైనా తెలియక ఏమైనా తప్పులు చేస్తే క్షమించండి, ఎందుకంటే నాకు తెలియదు గారెలు ఎట్లా వేయాలో. మేమైతే ఆర్గానిక్ బెల్లం వాడుతున్నాం. ఆర్గానిక్ అని చెప్పిర్రు, మాకు అమ్మిర్రు అంతే. అది ఆర్గానిక్కో కాదో నాకైతే తెలీదు. బ్లేడ్ ఇరిగిపోతాయి ఇట్లా అయితే. మళ్ళీ ఒకసారి కొనుక్కోవడానికి అష్ట కష్టాలు పడ్డాయి, ఇంకోసారి కొనాలంటే డబ్బులు లేవు. మిక్సీ ఒక్కసారి కొనడానికే 10 సంవత్సరాలు పట్టింది. ఇది పాడే ఇంకోసారి కొనాలంటే. గట్టిగా పట్టేస్తుంది. అరే కత్తిపీట తెప్పు, కత్తిపీట కోసేస్తా. నా బుర్ర వాడది. నాకు తెలివి ఎక్కువే ఉంది కానీ ఎప్పుడు వాడాలో తెలియట్లేదు, అందుకని ఇప్పుడు వాడుతుంది. దీంతో కోసి పడేస్తా. ఈగలు వస్తాయి, అన్నీ వస్తాయి ఇప్పుడు మా ఇంట్లోకి. ఎందుకంటే మేము మా ఇంటికి తలుపులేదు కదా, ఏ అన్నీ దూరొస్తాయి. అబ్బో ఇది ఏం బెల్లమో కానీ బెల్లం వాసన అయితే రావట్లేదు, ఏదో షర్క్ వాసన వస్తుంది. కింద పడ్డాయి కూడా వాడతాను ఏమనుకోకరి, ఎందుకంటే కొంచెం ఈ మిక్సీ పట్టాలన్నా కూడా నాకు ఇది పడుతుంది, అంత భయం అవుతుంది. ఏమో స్వీట్ సరిపోతుంది అనుకుంటున్నాను నేనైతే, అనిపిస్తుంది నాకైతే స్వీట్ సరిపోతుందని. ఈ బెల్లం గారెలు మా మేక దగ్గుతుంది, జలుబైంది. మొన్న గోళీలు తెచ్చినా కూడా తగ్గలేదు దానికి. ఇట్లా వేయాలి, పునుగులు ఎక్కువ వస్తాయి. గిన్నె రుద్దంటే కడగొట్టు. వాడు ఇప్పుడు రాసుకున్నాడు. వచ్చింది అలా చెప్పాలి అందుకే
మంచి చెప్పాలి నీ గురించి, అందుకే ఎట్లా దంగేటట్లేదులే కానీ కథ వేరే. ఇది దంగేటట్లేదు ఏం లేదు, ఓకే పరిశాన్ చెప్తుంది, అందుకే చికాకు వస్తుంది. మరి ఎంతసేపు కొడతారు, ఓపిక ఊరుగల్ల పట్నం చేసినా కూడా పని కాకపోతే. ఒకడు ఏదైనా చేసిందంటే అంతే, అదే ఎత్తారు మనుషుల. కామెంట్లలో కూడా అంతే, ఎవడన్నా బ్యాడ్ కామెంట్ పెట్టినరకు వాళ్ళు కూడా బ్యాడ్ కామెంట్ పెడతారు. రియల్ లైఫ్లో కూడా అంతే, ఎవరైనా ఏమైనా తెచ్చిర్రా ఏమైనా చేసిరనుకో వాళ్ళు కూడా ఎత్తారు. ఒకవేళ వేరే వాళ్ళు గడ్డి తింటే ఇటు కూడా గడ్డి తింటారేమో, ఒకవేళ వేరే వాళ్ళు చచ్చిపోతే ఇటు కూడా చచ్చిపోతారేమో, ఒకవేళ ఎవడన్నా పక్కింటి వాడు పిల్లల్ని లేపుకొని పోయినరుకో వీళ్ళు కూడా లేపుకొని పోతారేమో, అట్లా ఉంటుంది. అట్లా కాపీ కొట్టద్దు, నిజంగా చెప్తుందా. ఇవన్నీ జిందగీ వాదే. దొంగపు సాలే. బెల్లం అయితే ఇట్లా ఇట్లా వేసినాం మేము, ఇట్లా వేస్తుంది మక్క గారెల కోసం. ఉప్పు కారం అదేమంటారు కారం గారెలు కూడా చేయొచ్చు, కానీ నాకు ఏమైందంటే కారం గారెలు చేయలేక కాదు, నాకు స్వీట్ ఇష్టం, మా మమ్మీకి కూడా అదే ఇష్టం. అంటే మేము స్వీట్ అంటే చక్కెర తినట్లే, బెల్లం తింటాం. మా మమ్మీకి కూడా బెల్లం అంటేనే ఇష్టం, అంటే స్వీట్ అంటే ఇష్టం మాకు, అందుకే చక్కెర అవాయిడ్ చేసి బెల్లం తింటాం. చూసిరా ఎట్లయినా. ఇప్పుడు ఏం చేయాలంటే ఇటుతో పునుగులు వేయాలి, కథ అట్లుంది. ఏం మేకలు ఉన్నాయిరా అయ్యం, ఇంట్లో చికాయత అయ్యం. నిజంగా బాత్రూమ్ లెక్క బయటికి పోతే ఆడతాయి, ఇంట్లోకి వచ్చి కూర్చోబోతాయి. నాకు అదే అర్థం కాదు కథ. ఇలా సోపత్ ఏందో నాకు అర్థం కాదు, మా మేకలు సోపత్తు. తినొచ్చు మనం, ఇలా పెట్టాలి, జాగ్రత్తగా పెట్టుకోవాలి, తినొచ్చు. ఇలా పెడుతున్నా, తర్వాత తీసాలి. మళ్ళీ నాకు పని అయిపోయింది, అందుకే ఒకటేసారి పని చేసుకుంటే ఇవన్నీ చూసుకొని బయటకు వెళ్తాను. ఎందుకంటే నాన్న తోళ్ళు పరుగు ఉండదు, ఒకసారి మంచం ఎక్కిందంటే మళ్ళీ మంచం దిగడానికి చాలా రోజులు పడుతుంది. పిల్లతల్లి లెక్క నేను, పిల్లతల్లు అంతేగా, కింద దిగితే ఏమన్నా అవుతుందని కింద దిగదు, సోముడు తగులుతుందని. నేను కూడా అంతే, వన్స్ ఒక్కసారి మంచం ఎక్కిందంటే దిగను కూడా దిగను. అందుకే ముందే అన్ని పనులు చేసుకొని లెగుస్తున్నా. ఇక్కడ బెల్లం పడది, బెల్లం గిల్లం అంతా చూసుకొని టక అయిపోయింది. ఈ జుడు దుమ్ము ఎట్లా పడ్డదు, ఇంట్లో దుమ్ము పడుతుందంటే ఇంట్లో మామూలు దుమ్ము పడట్లేదు, తర్వాత తినడానికి పనిపిస్తుంది. పోదాంపా బయటికి. అవు కానీ ఇడ్లీ రవ్వ వేయడం చెప్పు, ఇడ్లీ రవ్వ వేస్తాను నేను ఇంట్లో, ఎందుకంటే ఇడ్లీ రవ్వ వేస్తే గట్టిగా అవుతాయి, మిక్సీ కాదు ఇవ్వాలి. తడి ఉన్నాయి చేతులు. చెప్పిన కదా మా ఇంట్లో కరెంట్ అంటే భయం అందరికి, కరెంట్ చూస్తే ఇది పడుతుంది, అందుకే ఇట్లా పెట్టుకుంది. ఇప్పుడు ఏం చెప్తా అంటే మాకున్నది ఒక్కటే ఒక్కటి ఉంటుంది కాబట్టి దీనికి ఛార్జింగ్ పెడుతుంది, ఈ లోపల ఛార్జ్ అవుతుంది. అది ఛార్జింగ్ నేను పోతున్నా. ఇడ్లీ రవ్వ వేయడం డ్రమ్ముల బియ్యం రవ్వ. ఇప్పుడు ఇడ్లీ రవ్వ వేయాలి, ఎప్పుడో తెచ్చిన జమానాలో తెచ్చిన. ఇగోండి ఫ్రెండ్స్, చికాయ ఎత్తున్నాయి, మస్తు చికాయ ఎత్తున్నాయి. ఫ్రిడ్జ్ ఓపెన్ ఉంది, అనే దాంతో ఏం కాదన్నది, ఈ టెక్స్ట్ ఉంది రమ్లో, ఈ టెక్స్ట్ ఉంది. ఏమన్నారంటే ఓపెన్ ఉన్నా ఏం కాదు, షాక్ కొట్టదు అని చెప్పారు మాకు, కానీ రమ్ వెనకాల ఈ టెక్స్ట్ ఉంది, బియ్యం రమ్ము. ఇదో ఇడ్లీ రవ్వ
చెప్పినగా నాకు నడుములు పడిపోయినాయి, అందుకని ఇక్కడే మంచం మీదనే చేస్తాను ఇలాంటి. నీకు ఆల్రెడీ చెప్పిన కదా నాకు నడుములు పడిపోయినాయి. జరంతా అయితే ఇడ్లీ రవ్వ పోసుకుంటున్నా. కడగాల నాకు కడగకూడదు నాకు తెలియదు, అయితే పోసేస్తున్నా. చెప్పినగా నేను వెరైటీ అని. నాకు తెలిసిన పని నేను తెలిసినట్టే చెప్తా, వీడియోలు ఏం చూడను. మీకు నేర్పించే వంటలు అన్నీ నా సొంత వంటలు నేనే చేసిన, నేనే కనిపెట్టిన రెసిపీస్ అన్నీ. ఆ రెసిపీస్ అన్నీ నేనే కనిపెట్టిన, అర్థమైందా? ఒకరి కాపీ కొట్టి రెసిపీస్ ఎప్పుడు చేయలే నేను. ఇక్కడ ఇవ్వట్రే ఏం చేస్తారంటే ఇట్లా పెట్టి ఇట్లా వేసినప్పుడు ఇట్లా పెట్టి ఇట్లా వేయాలి, పునుగులు లెక్కేయాలి. మక్క గారెలు కాదు ఈ పునుగులు నేర్పిస్తున్నా మీకు ఈరోజు. వదినా అసలు ఎవరన్నా నానబెడతారా? ఎందుకు నానబెట్టించినావు? నీకు రాదు నాకు రాదు, నీకు తెలియదు నాకు తెలియదు. నీది తినాలి నాది తినాలి. ఇట్లానే దొమ్మర పనులు చేసి ఏం చేసిన, బియ్యం పిండి వేసిన, ఏమంటారు ఇవి ఉంటాయి కదా గుర్తురాట్లే, పెసర పునుగులలో బియ్యం పిండి ఎత్తే ఏమైందంటే అవి పేలి నా మొహం పేలింది, ఇదంతా కాలింది నాకు. అయినా సిగ్గు రావట్లే నాకు, అయినా కూడా ఇట్లాంటి పనులు చేస్తారు ఇది. మళ్ళీ ఇట్లాంటి పనులు చేస్తారు ఇది. మళ్ళీ ఇంకొకసారి మొహం కాలింది అనుకో, ఇంకొకసారి పెళ్ళి కూడా కాదు ఇక. ఇప్పుడే అందరు కోతి మొహం అంటున్నారు, ఇంకా కొండముచ్చు మొహం అవుతుంది. నా కొండముచ్చు మొహాన్ని నేనే చూసుకోవాలి ఇక, నాకు వచ్చే మొగుడు కూడా చూడకుండా. అరే ఇన్ని గారెలు మనం తినలేం రా, అయితే కొంచెం తీసి పెట్టుకుందాం పిండి, సరేనా? ఎందుకంటే వీళ్ళు కూడా గారాలు చేసుకుంటురుగా, వీళ్ళకి మనతోటి పని లేదు కదరా, లేదు కదా మాతోటి పని మీకు. ముగుముత్తలమ్మా మాట్లాడవా? అలిగినవా బావా? అలిగినవా కన్నయ్య అలిగినవారా? హాయ్ ఫ్రెండ్స్, ఈ నిరుపేద కుటుంబంలో మేమైతే ఫ్రిడ్జ్ తీసుకొచ్చినాం. చూడండి ఫ్రెండ్స్, ఫ్రిడ్జ్ టూర్ ఒకరోజు చేస్తా నేను. ఈ నిరుపేద కుటుంబంలో చూడండి ఫ్రెండ్స్, ఇగో ఇవి పువ్వులు, ఇవి నిమ్మకాయలు. కోసుకున్న నిమ్మకాయని కూడా పడేయలేదు మేము, చూసిరా. తిన్న బిస్కెట్ని కూడా పడేయలే, నేనే కక్కుర్తి. ఇదిగో చింతపండు ఇట్లానే ప్యాకెట్లో పెట్టిన, అదే ఏమంటారు పేపర్లో పెట్టిన. ఇగో చూసిరా బిస్కెట్, బ్రెడ్, ఇగో రాగి పిండి, ఇదేమి పుచ్చకాయ, ఇగో గివేంటి క్యారెట్లు, ములక్కాయలు, ఇవన్నీ ఫ్రిడ్జ్లో సర్దేసిన ఫ్రెండ్స్. నేనంతా మంచి పనికల్లదానంటే నాకంటే పనికల్ల పిల్లని మీరు ఎక్కడ చూసి ఉండరు, ఈ దునియాలోనే చూసి ఉండరు. రా బట్ట వాసి మొక్క పడ, టీవీ పగిలిపోతుంది. నెట్టేరా ఫస్ట్, గెట్ అవుట్ చేయి బయటికి. ఇగో ఫ్రెండ్స్, మాకైతే ఒకటి చెప్పాను, ఇది ఇట్లా టింగ్ టింగ్ అని ఊగుతుంది. ఇది ఎప్పుడు ఊపిరిపోతుందో అర్థం కావట్లేదు. అయితే వాడొచ్చి దీని తగిలేదు, ఇట్లా ఉయ్యాలు ఊగుతుంది. సరే కానీ మీకైతే పొయ్యి మంట వేసి ప్రాసెస్ అయితే చూపించేస్తాం. పండి పోదాం, జల్దీ పోదాం పండి. ఇప్పుడైతే పొయ్యి మంట చేస్తున్నాం. నిన్నైతే గ్యాస్ అయిపోయింది మాది, అయితే నింపించినాం మేము. కింద మీద పడి అప్పు చేసి నింపించినాం, అట్లా ఎత్తాం. మరి ఒకసారి నింపితే వస్తుంది, ఇంకా మాకు 4 నెలల వరకు వస్తుంది, 4-3 నెలల వరకు వస్తుంది. ఎందుకంటే మేము అన్నం ఒకటేసారి వండుతాము, ఒకటేసారి వండుతాం, మర్చిపోయినా చెప్పడం. 2 సార్లు వండుతాం, పొద్దున సాయంత్రం, ఎప్పుడప్పుడే వండుతాం. కూర కూడా అంతే, ఎప్పుడప్పుడే. మళ్ళీ దీంట్లో బోనస్ ఏంటంటే నేను రోజు ఎగ్స్ అవి ఇవి తింటా, బాయిల్డ్ ఎగ్స్ తింటా. నాకు ఎవరో చేతబడి చేసినట్టు అనిపిస్తుంది, ఎందుకంటే బాయిల్ ఎగ్స్ తిన్నా కూడా నాకు కండు వస్తలేదు. ఆ నీళ్ళోడేనారా నిన్ను ఇది పని చేసింది? నీళ్ళు కాదు, ఐస్ క్రీమ్, ఐస్ కదా. దాంట్లో అయితే నూనె వేసుకుంటున్నా. మా కాడకి ఎక్కువ నూనె లేదు, తక్కువ నూనె ఉంది, ఉన్నదంతా అడ్జస్ట్ చేస్తాం. ఎన్ని అయితే అన్ని చేస్తాం, రేపు పొద్దుగాల చేసుకుంటాం మేము. మళ్ళీ అవి నూనె తెప్పించి చేస్తాం. ఈ క్యాన్ని చూడక్కరి, నా ముఖం చూడు. ఇవి వద్దు, ఇటు రావద్దులే, అదే ఉండి నేను అయిపోయినాయి.
అరే ఈ క్యాబిన్కి కొన్ని చేసి కొన్ని రేపు పొద్దుగాల వేసుకుంటాం, ఎందుకంటే మాకు ఇప్పుడు కాదు దీంతో కవర్. అసలు ఈ కవర్ కొత్తదా అన్న డౌట్ అంత. ఎట్లయితే ఎత్తున్నా నేను కవర్ మీద పెట్టి, మీరు కూడా అట్లనే చేసుకోండి. వంటలు నేర్చుకోవాలంటే మా యూట్యూబ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మర్చిపోయిన సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. ఓకే, ఇదిగో ఫస్ట్ టైం మగ్గగారు చెప్తున్నా, నిజం చెప్తున్నా. ఐ ప్రామిస్. వీడియో కూడా చూడలేదు తెలుసా, నేను ఒక్కల వీడియో కూడా చూడలేదు. ఇక్కడే తెలిసిపోతుంది నేను చేసే పనికి మీకు. నాకు ఎంత లేజినెస్ అంటే వేరే వాళ్ళ వీడియో కూడా చూసి చేసే అంత ఉండదు. ఒళ్ళు బరువుకి మారిపోయారు ఎవరంటారు ఏనుగునే. అవును ఫ్రెండ్స్, మీ అందరికి ఒకటి చెప్పాలనుకుంటున్నా. అరే అయితే మేము ఏం చేస్తున్నాం అంటే ఉప్పు వేసినాం ఫ్రెండ్స్. ఎందుకు వేసినాం అనుకుంటున్నా? ఉప్పు నాకు ఎందుకో కొంచెం తేడా కొట్టి అందుకే ఉప్పు వేసిన, జర కొంచెం వేసిన. అందుకే రాని పని చేయొద్దు, చిన్న పని చేయాలి. అవి అటు ఉడుకుతున్నాయి. సత్తదా అమ్మ పోయేది వస్తుంది. ఫస్ట్ అయితే 2 వేసిన, అయితే మధ్యలో గ్యాప్ వచ్చింది ఫ్రెండ్స్. ఎందుకంటే నేను మధ్యలో లేచి వచ్చిన. ఆయన ఇవన్నీ తేడా కొట్టేసినాయి, ఎందుకంటే అయిపోయింది, ఖరాబ్ అయిపోయింది. నాకు ఈరోజు చేయడం కుదరలేదు. ఇది నెక్స్ట్ టైం ఇంకా బాగా ట్రై చేయాలి. కలుపుడు ఆగట్లే పిల్లకి. ఆయన అటు ఏమి ఇటు అసలు హ్యాండిల్ చేసే కెపాసిటీ లేనప్పుడు ఎందుకు అది ఇంకా లేస్తుంది మరి. ఇప్పడం దేనికి అదురు తాడు పట్టుకుని అత్తారింటికి పోతుంది అవి. అట్లనే పోయి ఎగిరిపోతాయి. అయితే మీ అందరికి ఒక ముచ్చట అయితే చెప్పాలి. ఈ మధ్య అయితే మరీ ఘోరం చెప్తుర్రు అమ్మాయిలు అబ్బాయిలు. ఇంకా ఈ లవ్ ఫెయిల్యూరు, ఏమన్నా మ్యారేజ్ అయిపోయి మళ్ళీ లైఫ్ ఫెయిల్యూర్ అట్లా అయిందనుకో, వెంటనే సావటం అట్లా ఇట్లా. నిన్న కూడా నేను మాదాపూర్ కేసు అదొకటి చూసిన. అరే ఎందుకు అట్లా ఎత్తుర్రా బాయ్, నాకు అర్థం కాదు. ఇంకా మీకోసం మీ అమ్మ నాయన ఉండరా? ఒక పని చేయండి, మీకు అట్లా అంతా చచ్చిపోవాలనిపిస్తే ఏం చెప్తారంటే, మీ అమ్మ నాయన చచ్చిపోయాక మీరు కూడా చచ్చిపోండి వాళ్ళతో పాటుగా, మీ అమ్మ నాయనతో పాటుగా. కష్టానికో ఇష్టానికో మనని కంటారు, పెంచుతారు. ఒకవేళ నచ్చకపోతే డివర్స్ చేసుకోవచ్చు, హ్యాపీగా బతికేయచ్చు. అరే ఈ రోజులు అప్డేట్ వర్షన్ ఎట్లున్నాయి తెలుసా? ఒకవేళ పిల్లలు పుట్టకపోతే కూడా పిల్లలు పుట్టే ఆప్షన్ ఉంది. ఎన్నో ఉన్నాయి. ఒకవేళ మూడికే కనాలని కూడా లేదు, హాస్పిటల్కి పోతే పిల్లలు కూడా పుడుతురు. అరే ఎందుకు మరి అట్లా ఎత్తురు చెప్పు? చచ్చిపోవడం అది ఇది. నాకైతే చికాకు వస్తుంది తెలుసా. నిన్న ఒక ఆమె ఒక్కతే కూతురు అంట, ఆమెకు హైదరాబాద్లో. ఆమె చనిపోయింది. మళ్ళీ సాఫ్ట్వేర్ అక్కకైతే మంచి జీతం కూడా వస్తుంది. మరి ఏమైనా బాగలేదంటే మస్తు అందంగా ఉంది. ఎందుకు అట్లా లైఫ్ ఖరాబ్ చేసుకోవాలి చెప్పు? నాకు అర్థం కాక అడుగుతా. ఘోరం తెలుసా, ఆమె మీద అయితే మొత్తం ఇట్లా కొరికి 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 చంపిరు. మొగుడే కొరికి కొరికి చంపిందని అంటారు అందరూ. కానీ ఇద్దరి మధ్యలో ఏం జరుగుతుందో ఎవరికి తెలీదు. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే అందరికీ, ఎవ్రీ వన్కి ఒక్కటే చెప్తున్నా, ఏంటంటే
బతకండి రావాయి, దేవుడిచ్చిన లైఫ్ అది, మీరెందుకు ఖరాబ్ చేసుకుంటారు? దేవుడిచ్చిన లైఫ్, ఎంతో కొంత కష్టపడి మీ అమ్మనైనా మిమ్మల్ని సాదుంటారు, అవన్నీ ఎందుకు గుర్తురావు? మీ స్కూల్ ఫీజులని, మీ కాలేజీ ఫీజులని, అమ్మ మీరు ఎప్పుడు చిన్నప్పుడు ఏది అడిగితే అది తెచ్చియటం కానీ ఎంత చేసి ఉంటారు మీకోసం కదా, ఎందుకు గుర్తుంటలేవు మీకు అవన్నీ? నాకు అదే బాధేస్తుంది. తల్లిదండ్రులు చాలామంది, కొంతమంది ఏమో ఈ మధ్యకాలంలో కామానికి కంటే చాలామంది 100లో 70 మంది మన కోసం బతికేటోళ్ళే ఉన్నారు. 30% మందే ఎట్లా ఎత్తురంటే కంటమనో వదిలేయటం గాలికి. 30% మంది కోసం మిగతా తల్లిదండ్రులకి అంత బ్యాడ్ నేమ్ తెచ్చిపెట్టేటోళ్ళు కానీ పిల్లలు కానీ ఎందుకు ఇట్లా ఇంత గోస ఎత్తురు? ఎప్పుడు ఎంతో ఎక్స్పెక్ట్ చేసి మనని గంటారు. మన వాళ్ళకు ఒక ముద్ద పెట్టినా పెట్టకపోయినా, ఏది చేసినా చేయకపోయినా మనం ఉంటే చాలు అనుకుంటారు మన తల్లిదండ్రులు. మీకు ఎందుకు గుర్తుండదో నాకు అర్థం కాదు. ఆమెతే ఎంత అందంగా ఉందో అసలు, వీడియోస్ కూడా చెప్తుంది. నాకైతే మస్తు బాధ అనిపించింది. అరే ఎందుకు చచ్చిపోయిందిరా మా ఇంత అందంగా ఉంది, ఇద్దరికి సెట్ అవ్వలేదు, ఏమవుతుంది చెప్పి ఇడిపోవచ్చు, ఇడిపోయి బతకచ్చు. సరే లవ్ అంటే గుడ్డిదేని కాదను, లవ్ అనేది గుడ్డిదేని కాదను. అంతకంటే ముందు జన్మనిచ్చిన తండ్రి అక్క చెల్లెలు కూడా వద్దు, అవసరం లేదు. మీకేమైంది? మీ అమ్మ నాన్న వాళ్ళ కోసం అన్న బతకచ్చు కదా. నిజంగా నిన్న మాదాపూర్లో విషయం చూస్తుంటే నాకైతే నిజంగా అసలు సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అంత జీతం వచ్చి అంత సంపాదించుకొని అంత మంచిగా వీడియోలు చేసుకుంటా అంత మంచిగా ఉన్న అమ్మాయి అంత ఫాస్ట్గా ఉండి అంత ఫాస్ట్గా ఉండి అంత మంచిగా బట్టలు మెయింటైన్ చేసి అంత మంచిగా ఉండి అంత చక్కటి అమ్మాయి చచ్చిపోయింది. నాకు ఎక్కడ బాధ అనిపిస్తుందంటే, ఇంత తెలివి తక్కువ పనులు వాళ్ళు కాకపోతే ఇంక మనం బతకలేమా? బతకాలే. ఇగో సచ్చినప్పుడు జాలి పడతారు జనాలు. ఎప్పుడైనా సరే బతికున్నోడి మీద జాలి ఉండదు జనాలకి, సచ్చినోడి మీద మస్తు జాలి ఉంటుంది. అరే ఆ రోజు వాడు అట్లా చేసిండు, ఆ రోజు జనాల కోసం కాదు, ఎప్పుడు మన కోసం మనమే బతకాలి. మనల్ని నమ్ముకున్న వాళ్ళకి మనం ఆన్సర్ చెప్తే చాలు. నిజంగానే ఒకవేళ తేడాలు వచ్చినాయి, నీకు నీ మూడు గొడవ అయింది అనుకో, ఒక ఆడపిల్లకి చెప్తున్నా, నీకు నీ మూడు గొడవ అయింది లేకపోతే లొల్లయింది, మేమిద్దరం విడిపోతాం అనుకున్నప్పుడు సీదా పోండి మీ అమ్మకి చెప్పండి, అమ్మ నాకు సెట్ కావట్లేదు, నేను ఉండలేను, నాతోటి కాదు అని చెప్పండి. మీ బతుకు మీరు బతకండి. లేకపోతే వాడు ప్రశాంతంగా ఉండకూడదంటే నానా రకాల కేసులు వేసి కూడా బొక్కలకు పంపచ్చు. అట్లా కూడా ఉన్నాయి ఆప్షన్స్. ఎందుకు చెప్పు లైఫ్ ఇట్లా ఖరాబ్ చేసుకుంటారు? ఆమె అయితే మస్తు ఏడుసు. ఒక్కటే కూతురు అంటే ఎంత బాధ ఉంటుంది చెప్పు, మస్తు బాధ ఉంటుంది ఒక్కటే కూతురు అంటే. అది జనాలకు ఎందుకు అర్థం కాదో నాకు అర్థం కాదు. ఇట్లా అయినాయి. వేరే ఉద్దేశంతో నేనేం చెప్తలేను, కాకపోతే అబ్బాయిలకు కూడా చెప్తున్నా, అబ్బాయిలకు మోసం జరిగితే అబ్బాయిలు కూడా అంతే. వదిలేయండి, మర్చిపోండి, లైఫ్ని మూవ్ ఆన్ చేయండి. ఎవరి కోసం చెప్తారు? పుట్టిన కాలంలో ఒక అమ్మాయి ఒక అబ్బాయి కలిసి అయితే పుట్టలేదు. నువ్వు నా కోసమే పుట్టినావు, నేను నీ కోసమే పుట్టినా, నువ్వు లేకపోతే నేను లేను, నువ్వు తిన్నావా నేను తినలేదా, అట్లయితే ఉండదు. మధ్యలో వస్తారు వాళ్ళు అంతే. సరే మధ్యలో వస్తారు, ఎండ్ వరకు ఉంటారు, నేను కాదన్ను, అది కూడా ఓకే కాదన్ను. కానీ మన అద్దులలో మనం ఉండాలి. మరి అంత బ్లైండ్గా ఇష్టపడడం కానీ అవన్నీ ఎందుకు చెప్పు? ఇవి అయితే మా అల్లుడు అయితే తినడు కాబట్టి, మా అల్లుడు తినడు, మా వదిన కూడా చెప్తుంది కాబట్టి అంత పెద్దగా అయితే చేయం మేము. ఈరోజు కొన్నే చేస్తాను నేను. ఆయిల్ కూడా లేదు నా దగ్గర. ఇప్పుడు దుకాణంకి పోయి ఆయిల్ తీసుకొచ్చి అంతా చేసేసరికి చిల్లర పంచాయితీ తెల్లారుతుంది. అందుకే ఉన్న ఆయిల్తో చేసేస్తుంది. ఇది చిర నల్లగా మాడినాయి ఫస్ట్. ఇట్లా వస్తున్నాయి. సరైన తల్లిదండ్రులకేమో సరైన పిల్లలు పుట్టరు, సరైన పిల్లలకేమో సరైన తల్లిదండ్రులు దొరకరు. ఏందో నాకు అర్థం కాదు. ఏమో అంటారు కదా, పాటలల్లోనే ఉంటాయి మీనింగ్లు మొత్తం. రంగా రంగా స్థలాన అనే ఒక సాంగ్ ఉంటుంది కదా, ఆ సాంగ్లో ఎట్లా అంత మీనింగ్ ఉంటుంది. ఆట బొమ్మలం మనం అంతా అని గిట్లనే జరుగుతుంది లైఫ్లో. మీ అందరికి అదే చెప్తున్నా, ఎవ్వని కోసం చావద్దురా భయ్, మన కోసం అన్నీ చావాలి. మనకు సావచ్చినప్పుడే చావాలి. ఎందుకంటే పుట్టేటప్పుడు ఎట్లా పుట్టినో తెలియదు, చచ్చేటప్పుడు ఎట్లా తప్పవో కూడా తెలియదు. అందుకని మన కోసం మనమే కావాలి.
అయ్యా నల్లగా మాడి మర్చిపోతాయి. ఏం కాదులే తినేసేద్దాం, ఏమైతుంది తింటాంగా. ఆ మాటకొస్తే నేను ఎన్నిసార్లు సూసైడ్ చేసుకోవాలో తెలుసా? ఎన్నిసార్లు చేసుకోవాలని సూసైడ్? లవ్ పేరుతో ఒకడు మోసం చేసిండు నాకు. నేను చచ్చిపోవాలి, నేను చావలే, మరి నేను బతికే ఉన్నా. వీడియోలు చేసినమ్మంటే సక్సెస్ రాలే. 5 సంవత్సరాలు కష్టపడిన తర్వాత ఇట్లా బూతులన్న మాట్లాడితే సక్సెస్ చేస్తారు వీళ్ళు జనాలు, వీళ్ళు ఇట్లనే ఇష్టపడుతురు అని చెప్పి మాట్లాడినప్పుడు చాలామంది ట్రోల్ చేసిర్రు, గలీజ్గా ట్రోల్ చేసిర్రు. ఇట్లా పొట్ట పెట్టిర్రు, నాకు వాంతో వీంతో లింకులు ఉన్నాయని పెట్టిర్రు, తమ్మేల్స్ వేసిర్రు. ఆయన అప్పుడు నేను చచ్చిపోవాలి కదా, నేనేదో చావలే. ఆయన సావద్దురా బాయ్. ఈ ఊర్లో ఉంటాం, ఈ ఊర్లో అయితే ఇంత సపోర్ట్ ఉండదు తెలుసా? అట్లీస్ట్ మా ఇంట్లోతోటే సపోర్ట్ ఉండదు. అయినా మేము ఉంటలేమా, మేము బతుకుతలేమా? నాకు తెలుసు ఆల్రెడీ నేను ఎట్లా పుట్టినో నాకు తెలీదు, నేను ఎట్లా వస్తానో కూడా నాకు తెలీదు. ఉన్నంతకాలం బతకాలే. మొగుడు కొట్టిండ్రనో, అత్త తిట్టిందనో, ఆడబిడ్డ అరిచిందనో చచ్చినాం అనుకో, ఏమవుతుంది? మీ పానమే పోతుంది. నూనె అయితే మా స్వీట్ అయింది కాబట్టి ఎర్రగా కాలట్లేదు, నల్లగా కాదు. అందులో ఒకటి దీంట్లో ఇడ్లీ రవ్వ వేసినాం మేము. ఎందుకు వేసినామంటే ఇడ్లీ రవ్వ మళ్ళీ వేస్తా అట్లే లాస్ట్లో, ఇట్లా తీసి మళ్ళీ వేస్తా లాస్ట్లో. ఎందుకంటే ఈ లోపల కాలట్లే, ఉట్టిగా జిమ్మలు వేసినాయి అంటే. మా అల్లుడు ఒకటి అచీవ్ చేసిండు, ఏంటంటే చేతులు ఇట్లా వణికికుండా వీడియో తీస్తుందంట. మెచ్చుకోండి మీరు కూడా, మెచ్చి మేడెక్కియండి, మెచ్చి మిద్దెక్కియండి. ఈ పేలట్లే, అది సంతోషపడాలి ఈరోజు మనం. మా అమ్మ ఏం చెప్తుంది, ఎన్ని వగలు పడుతుంది నా బిడ్డ అనుకుని ఆలోచిస్తుంది. ఇట్లాంటి ఎక్కువ మాట్లాడే తల్లులకు కూడా బాధే, ఎక్కువ మాట్లాడే కూతురు కన్నాను అనుకో తల్లులు, వాళ్ళకు కూడా బాధే. మన మాటలు మన గప్పాలు ఇనలేక చేయి తలకా పట్టుకుంటారు. అవునా కదా? మరి అన్ని గప్పాలు కొట్టినప్పుడు ఇనలేక ఆమె గద్మ కింద చేతులు పెట్టుకొని ఇట్లా దీనంగా కూర్చుంది. ఇది మొత్తం ఆడగొడుతుంది, నూనె మొత్తం ఆఖరి చేస్తుంది, కట్టెలు మొత్తం ఆఖరి చేస్తుంది. ఏమొస్తుంది దీనికి, రోజు వీడియోలు తీస్తుంది అని ఆలోచిస్తుంది. మా అమ్మ పొజిషన్ ఏం బాగాలేదు, వెరీ టూ మచ్ థింకింగ్, బాగా ఎక్కువ థింక్ చేస్తుంది. ఇప్పుడు ఈ మక్క గారెలు పెట్టి ఆనందంగా హ్యాపీగా చూస్తారు, ఈ ముఖంలో నవ్వు చూస్తా. అమ్మ ఈ భూమి మీద ఉన్న మొక్కజొన్నలు అన్ని తీసుకొచ్చి నీకు గారాలు చేసి ఇస్తా, అర్థమైందా? అమ్ములు నీకు కూడా పాలైనవి. వాడైతే అసలు ఆగట్లేదమ్మా ఈ భూమి మీద. అది ఎట్టుంటుంది. నాకు ఒక డౌట్ ఉంది, పోయిన జన్మలా నేను జంతువుని అనుకుంటా, మేకనో డాగునో లేకపోతే ఆవునో ఏదో అయి ఉంటా. బర్రె ఐ థింక్ బర్రె అయి ఉండొచ్చు. మనుషులు ఎంత బతుకున్నా నా పక్కన వినను, నేను ఎవరు బాధ వినను పట్టించుకోను. అవి ఒకవేళ బాధపడ్డాయంటే వినలేను. ఇప్పుడే మా ఓనికి తలకాయ ఇరికింది, ఎవరు బాధ నాకు అర్థం కాదు, కానీ దాని బాధ ఎట్లా అర్థమైంది నాకు? తలకాయ ఇరికిందల్లా, ఇరికితే ఉరికిపోయి రేకు తీసి హీరో లెక్క లాగిన బయటికి. నేను హీరోని.
బర్రెనో గాడిదనో ఏదో ఒకటి అయి పుట్టుంటా పోయిన జన్మలో నేను. అందుకే వాటి బాధల్లో నాకు అర్థమవుతుంది. గారెలు అయితే చేసేసినాం, వేడి గారెలు అయితే చేసినాం, కానీ ఇట్లనే తింటాం. ఎందుకంటే చక్కెర అదే బెల్లం వేసినాం కదా. తొందరలో మేము ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే చీరల బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాం. 100 రూపాయల చీరల బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాం. 100 రూపాయల చీరల్ని చాలా మంది కట్టుకోవడం తెలియదు, అందుకని కట్టుకోవడం నేర్పిద్దామని చెప్తున్నా. అదే నా బిజినెస్. మంచిగా ఉన్నాయి కానీ మీరు కూడా ట్రై చేయండి. కాకపోతే ఒక పని చేయండి, పచ్చి అనుకో నానబెట్టకురి. మా వదిన ఏమన్నదంటే పచ్చి మర్చిపోయి నానబెట్టినాం. మా వదిన కూడా తెలియదు, అందుకే ఇద్దరం కలిసి నానబెట్టినాం. బేసిక్గా నానబెట్టకుండా డైరెక్ట్గా మిక్సీ పట్టాలి. నాకు ఎక్కువ తెలివి ఉన్నాడంట, మరిన్నిసార్లు బోల్తా పడ్డాడంట. అట్లనే నేను కూడా, నాకు తెలివి ఎక్కువైంది కాబట్టి నేను ఇట్లనే చెప్తాను. అయితే మీరు ఈ పని చేయొద్దు. మీరు తెలివి కల్లోళ్ళైనా తెలివి తిక్కలోళ్ళైనా కూడా ఇట్లా చేయొద్దు, నానబెట్టద్దు. నానబెట్టకుండా డైరెక్ట్ పట్టుకోండి, ఓకే? ఇది తినేయా తిననియా అనేది మీకు డౌట్ ఉంది కదా, తినేటియే. చూడు ఎట్లా కాలేము, ఎర్ర గాలి. బంగారు కలర్ వచ్చినాయి. బంగారం ఎట్లా కొనుక్కునే రేట్ లేదుగా, కొనుక్కునే రేంజ్లో లేవు కదా. ఇదే ఒకటి తీసుకుపోయి బంగారు బిల్ల బంగారం చేయించుకోవచ్చు, అంత మంచిగా ఉన్నాయి. అట్రా ఇట్రా ఒకసారి నీ ముఖం చూడటానికి ఇట్రా రా స్వామి. పోనీ నల్లగా మాడింది, నచ్చిందా? సరే ఎట్లా ఉంది చెప్పు, రివీల్ చెప్పు, ఫుడ్ రివీల్. జూమ్ చేయరా దీని ఫేస్. ఎట్లుంది? మక్కగారెలు మంచిగా ఉన్నాయి.